అమ్మమ్మ, నానమ్మ చేసినట్టి స్పెషల్ వంటకం అదేంటో మీకు తెలుసా? పిట్టండి. హెల్త్‌కి ఎంత మంచిదో తెలుసా? పిట్ట అనేది ఎలా చేస్తారు ఏంటనేది చూపిస్తాను. మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మ, నానమ్మ చేస్తే తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి. ముందుగా అయితే బియ్యాన్ని పట్టించుకోవాలి, రవ్వాలి. దాన్ని జల్లించుకున్నామంటే మనకి సన్నగా ఇలా పిండి అనేది వస్తుందండి. దీంతో అయితే మనం పిట్ట అనేది చేసుకుంటాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి పూర్వకాలం అయితే మెచ్యూర్ అయినప్పుడు అలాంటప్పుడు కుడుము అని పెట్టేవాళ్ళండి. ఎందుకంటే నడుము అనేది బిగుస్తుంది, చాలా హెల్త్‌కి చాలా మంచిదని చెప్పి. ఇప్పుడున్న జనరేషన్ హెల్తీ ఫుడ్ ఎవరు తింటున్నారు చెప్పండి? కానీ మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యపు రవ్వని జల్లించుకున్నాం కదా, దాంట్లో కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఇలా చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట. ఉండలా అయ్యేలాగా కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేస్తా. దాన్ని మనం ఇడ్లీ పాత్ర గిన్నెలకి కొంచెం నెయ్యి రాసుకొని మనం దానికి సరిపడా సెట్ చేసుకోవాలి. ఇంతవరకైతే ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద అయితే ఇలా ఆవిరి మీద ఉడకబెట్టేవాళ్ళండి. ఇప్పుడు మనకి అంత లేదు కదా, అందుకని చెప్పి నేను ఇట్లా ఇడ్లీ పాత్రలో అయితే వేస్తున్నాను అనమాట. అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇచ్చేయాలి. వీడియో కొంచెం ప్రాపర్గా ఉండదు, అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నేను ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో అయితే వీడియో తీస్తున్నాను అనమాట. అందుకే అంత ప్రాపర్గా ఉండదు. ఇలా మనం వాటర్ పోసుకుని మనం ఇడ్లీ అయితే ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇలా ఉడికిన తర్వాత చూసారా అంత సింపుల్గా అయిపోతుందో. హెల్త్కి కూడా చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. దాంట్లో బెల్లం కూడా తురుగు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పిట్టినైతే మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీన్ని 2 వేస్‌లా చేసుకోవచ్చు. పొడి పొడిలాడుతూ తినొచ్చు, లేదంటే మనం ఉండలాగా కూడా చేసుకోవచ్చండి. వాటరు మనం చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ తగ్గించి స్ప్రింకిల్ చేసామంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. లేదంటే ఏదో చూసారా కొంచెం మెత్తగా కావాలంటే ఇలా ఉండలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం స్మాష్ చేసేసుకొని దాంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం కూడా మొత్తం కలిపేలా చేసినాక దాంట్లో కొంచెం గీ అనేది యాడ్ చేసుకొని తింటే చాలా మంచిది. టేస్ట్ ఉంటుంది, హెల్త్‌కి మంచిది కదా. వారానికి ఒకసారి లేదా 1 మంత్‌కి ఒకసారైనా ఇలా ట్రై చేయండి. చాలా మంచిది, హెల్త్‌కి కూడా చాలా మంచిదన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.